తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలను డిసెంబర్ 3వ వారం కంటే ముందే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇక దీనికి అనుగుణంగా ఈ నెల 25 లేదా 26 తేదీల్లో షెడ్యూల్ ప్రకటించేందుకు సన్నద్ధమవుతుంది. దీనిపై ప్రభుత్వం ఇవాళ తుది నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ మేరకు ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వగా ఆ మేరకు ఈసీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. డిసెంబర్ 10, 13, 16 తేదీలు లేదంటే 11, 14, 17 తేదీల్లో పోలింగ్ కోసం 2 ప్రతిపాదనలు ఇచ్చింది. స్థానిక ఎన్నికల నిర్వహణపై ఈ నెల 24న హైకోర్టులో విచారణ జరగనుంది. 50% రిజర్వేషన్లతో ఎన్నికలకు అనుమతిస్తే ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తుంది. ఈ నెల 25న జరగనున్న మంత్రి మండలి సమావేశంలో దీనికి ఆమోదం చెబుతారు. అదే రోజు లేదంటే మరుసటి రోజు ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుంది. 50% రిజర్వేషన్ల ప్రతిపాదనకన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం డెడికేటివ్ కమిషన్ ఆదేశించింది. ఇక ఈ మేరకు కమిషన్ నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతిపాదనలపై ఇవాళ ప్రభుత్వం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి షెడ్యూల్ ఎన్నికల తేదీలపై నిర్ణయం తీసుకోనుంది. పంచాయతీ ఎన్నికల సన్నద్ధతపై గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని జిల్లాల కలెక్టర్లు, పంచాయతీ అధికారులు, జడ్పీ సీఈఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. వచ్చే నెల 3వ వారంలోపు ఎన్నికలుండే అవకాశం ఉన్న నేపథ్యంలో డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా ఈ నెల 22, 23 తేదీల్లో అన్ని జిల్లాల్లో రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఆదేశించింది. 3 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని తేదీలకు అనుగుణంగా ఆయా జిల్లాల్లో ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ఓటర్ల జాబితా ముద్రణ, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులు, ఇతర సామగ్రిని సిద్ధం చేసుకోవాలంది. ఎన్నికల సిబ్బందిని సిద్ధం చేయాలని, సెలవులను రద్దు చేయాలని సూచించింది. లో 50% రిజర్వేషన్ల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయనుంది. ఈ నెల 17న జరిగిన మంత్రి మండలి సమావేశంలో 50% రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక గతంలో రిజర్వేషన్లపై పరిమితిని ఎత్తివేస్తూ శాసనసభ మండలిలో చట్ట సవరణ చేశారు. దానిపై ఆర్డినెన్స్ ఇవ్వడానికి గవర్నర్కు ప్రతిపాదనలు పంపగా ఆమోదం లభించలేదు. ఎన్నికలకు వెళ్లేందుకు వీలుగా చట్ట సవరణ చేయాల్సి ఉంటుందని, దీనికోసం ఆర్డినెన్స్ జారీ చేయాలని అప్పుడే అధికారులు వివరించారు. దాంతో ఆర్డినెన్స్ ఇవ్వాలని మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అది గవర్నర్ ఆమోదానికి వెళ్లింది. అక్కడ ఆమోదం పొందిన వెంటనే రిజర్వేషన్లపై అధికారికంగా ప్రకటన జారీ చేస్తారు.